హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. చూసి నేర్చేసుకోండి. చాలా ఈజీగా చెప్తానండి. ముందుగా ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, టమోటా, కరివేపాకు, పచ్చి కొత్తిమీర, బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ ముందుగానే చిన్న చిన్న ముక్కలు కోసుకొని అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఓ 2 గ్లాసుల బియ్యం నానేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీటెక్కాలి. హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ పడుతుంది. తర్వాత నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఒకసారి మళ్ళంతా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటే అవి విడిగా వచ్చేస్తాయి. విడిగా రావడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్లో కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అరగంట కింద మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ హీట్కి అడగంటుతుంది కాబట్టి అట్లా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 చీలికలు 6 చీలికలు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మళ్ళంతా కలుపుకోండి. తర్వాత పచ్చి బఠానీలు వేసుకోండి. రెడ్ మిల్క్ బఠానీలు తెచ్చుకోకండి. పచ్చి బఠానీలు మీకు మీరే ఒలిచి చిక్కుడుగాయలాగా ఉంటాయి. మీరే ఒలిచి తీసుకోండి. బఠానీలు బయట ఓపెన్ చేసి అమ్మిన పచ్చి బఠానీలు తెచ్చుకోకండి. దానిలో కలర్ వేసి అమ్ముతున్నారు. అది హెల్త్కి మంచిది కాదు. తర్వాత పుదీనా వేసుకోండి. చిన్న ముక్కలుగా తరుక్కున్న పుదీనా, చిన్న ముక్కలుగా చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు 3 వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా మంట చిన్నగా పెట్టుకోండి స్టవ్. ఎందుకంటే కొద్దిగా ఆకుకూర కదా తొందరగా వేగిపోతుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసుకోండి. నేనైతే దీనికి 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. క్యారెట్ అయితే 3 క్యారెట్లు తీసుకున్నాను. టమాటా పండ్లు 2 టమాటా పండ్లు తీసుకున్నాను. తర్వాత అన్నీ వేసేసి కలిపేసేయండి. ఒకసారి అంతా అడుగు పెట్టకుండా మొత్తం కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అంటే నేనే చేశాను. ఇందులో ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కస్తూరి మేతి, షాజీరా, జాపత్రి, చెక్క, లవంగం, యాలకులు,
ఇంకా కొన్ని వేసానండి. సో ఎండు కొబ్బరి అవన్నీ వేసి చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చెప్పండి. బిర్యానీ మసాలా నేను చేసి వీడియో చేసి పెడతాను. తర్వాత కొద్ది కారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి. వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకుని 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ఇలా ఉన్న దాంట్లో మనం బియ్యం నానేసుకొని పెట్టుకున్నాం కదా, కనీసం ఒక 1 అవర్ అన్నా బియ్యం నానబెట్టుకోవాలండి. బియ్యం ఎంత బాగా నానితే అంత స్మూత్గా ఉంటుంది రైస్. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను రైస్, ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. నాకు పాత బియ్యం కాబట్టి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇది 2వ గ్లాసు, ఇవన్నీ కొద్ది నీళ్ళు అంతేనండి. ఇంకా పావు కలుపుకుంటాను. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు అనేది ఇప్పుడే చూసుకోండి. ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే కొద్దిగా వేసుకోండి. ఇలా వస్తుంది. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి, కారం తక్కువగా ఉన్నా వేసుకోండి. తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన ఒక 15 నిమిషాలకి ఇలా ఎసురు వస్తుంది. ఎసురు వచ్చిన తర్వాత మీరు నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోండి. నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న నీళ్లు 8% దీంట్లో పడకుండా చూసుకోండి. ఒకవేళ మళ్ళీ నీళ్ళు ఎక్కువైనాయంటే అన్నం మెత్తగా అవుతుంది, పొడి పొడిగా రాదు. ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ కల్లా రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ ఎంతవరకు వచ్చిందో చూడండి. అన్నం ఎంతవరకు ఉడికిందో చూసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించండి. మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయకండి, ఇంకా ఈ వాటర్ సరిపోతాయి. ఒక 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఇలా ఇప్పుడు ఒక 70% ఉడికిందండి. ఇంకొక 25% ఉడికితే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టి వదిలేస్తే స్టవ్ పైన రైస్ రెడీ అయిపోతుంది. చూసారా? రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా వెజిటబుల్ బిర్యానీ మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మీరు ఘీ తింటాను అనుకుంటే ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో. బాయ్.